Welcome to Pragna Study Circle. Today, Senior Faculty Lakshmi Reddy sir ఆధ్వర్యంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా మనము ప్రిపేర్ కావాలనే టాపిక్ పైన టుడే ఫోకస్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు చూద్దాం. 2022 సంవత్సరంలో రాబోయే నోటిఫికేషన్స్లో వర్ధమాన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ లేదా జీకే సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మీకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాబోయే నోటిఫికేషన్స్లో వీటి సన్నద్ధంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఫస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలవాలంటే నోటిఫికేషన్స్లో ఏమి ఇస్తున్నారో మనము అవగాహన ఉండాలి. దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి 3 టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 టాపిక్స్లో ఒకటి అంతర్జాతీయ అంశాలను దీనిలో ఫస్ట్ ఇంపార్టెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 2 జాతీయ అంశాలు సెకండ్ పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. థర్డ్ పార్ట్ ప్రాంతీయ అంశాలు. వీటిని ఆధారంగా చేసుకొని మీకు ప్రశ్న పత్రంలో ప్రశ్నలను తయారు చేయడం జరుగుతుంది. అది గ్రూప్ 2 బట్టి కానిస్టేబుల్, ఎస్ఐ, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ ఆ సంబంధిత నోటిఫికేషన్ బట్టి వీటి వెయిటేజ్ని కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు మెయిన్ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ అనగానే కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్స్ రాబోతున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి వాటి కనీసము ఒక 20 నుండి 25 ప్రశ్నలను ఈ వర్ధమాన అంశాల నుంచి ఆ ప్రశ్న పత్రంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈరోజు విద్యార్థులకు నేను నా అనుభవపూర్వకంగా తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైనా కూడా ఈ 3 కేటగిరీస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతర్జాతీయ అంశాలు అంటే ఎలా చదవాలి, జాతీయ అంశాలు అంటే ఎలా చదవాలి, ప్రాంతీయ అంశాలు అంటే ఎలా చదవాలో చూద్దాం ఒకసారి. దీన్ని జరుగుతున్న పరిణామాలకు అప్లికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు అంతర్జాతీయ అంశాలు అనగానే కామన్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలా ఆలోచన చేస్తుందంటే ఉక్రెయిన్ రష్యా మధ్య వార్. ఈ ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య జరుగుతున్న వార్ అనగానే ఆ సిచ్యువేషన్ దేనికి వెళ్ళిపోతుంది, ఒక ఇంటర్నేషనల్ టాపిక్ అయిపోతుంది. ఇది 2 దేశాల మధ్య జరిగే పరిణామాలను ప్రపంచం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు, అనేక దేశాలు ఈ సిచ్యువేషన్స్ లో వార్తలు నిలబడుతున్నాయి. మరి ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య ఎందుకు ఈ యుద్ధ వాతావరణం ఏర్పడ్డది అన్నప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి ప్రధానమైన కారణం ఏంటిదని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. అప్పుడు మనం థింకింగ్ చేయాలి. మరి సరిహద్దు సమస్యల, నది జల వివాద సమస్యల, లేకుంటే వైమానికపరమైన సమస్యల. కానీ వీటన్నిటికన్నా ప్రధానమైన రీజన్ ఏంటంటే ఉక్రెయిన్ దేశం అనేది ఒక గ్రూప్లో జాయిన్ కావాలని ఆలోచన చేస్తుంది. ఈ ఉక్రెయిన్ దేశం అనేది ఎప్పుడైతే నాటో గ్రూప్లో చేరాలనే కాన్సెప్ట్ వలన ఈ రష్యా అనేది ఉక్రెయిన్ పై దాడి చేయడానికి ఒక ప్రధాన కారణం. ఎందుకు మరి రష్యా దీని మీద ఈ విధంగా ఆలోచన చేస్తుందంటే ఉక్రెయిన్ నాటో గ్రూప్లో చేరడం ద్వారా నష్టపోయే దేశం ఏంటిదంటే రష్యా. ఎందుకంటే ఈ నాటో దేశాలన్నీ కూడా ఎక్కడికి వస్తాయి, ఉక్రెయిన్ దేశానికి వస్తాయి. ఈ ఉక్రెయిన్ దేశం దగ్గరికి ఎప్పుడైతే వచ్చేసినాయో దీని మీద దాడి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో రష్యా తన యొక్క క్షేమం కోసం, అంటే రష్యా తన యొక్క భద్రత కోసము ఆలోచన చేసి ముందస్తుగానే ఉక్రెయిన్ అరికట్టడానికి, ఉక్రెయిన్ యొక్క నాటో గ్రూప్ లో చేరిన ఆలోచనను అరికట్టడానికి ఈ యుద్ధ ప్రకటన చేయడం జరిగింది. అంతర్గతంగా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణంగా నాటోను ఇష్యూ చేస్తూ రష్యా దాడి చేయడం జరిగింది ఉక్రెయిన్ పైన. ఇప్పుడు ఇక్కడ ఒక జీకే పరమైన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఈ 2 దేశాలు ఎప్పుడైతే ఈ గ్రూప్ ద్వారా ఈ వార్తలకు వచ్చేసినాయో, నాటో ద్వారా ఈ 2 దేశాలు ఎప్పుడైతే యుద్ధ ప్రకటన చేసుకున్నాయో, ముఖ్యంగా రష్యా వాళ్ళు ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ సంబంధించి కాన్సెప్ట్ ఏంటంటాడు. మరి రష్యా దేశంలో ఒకప్పుడు ఒక భాగమే ఉక్రెయిన్. ఈ రష్యా దేశంలో నుంచి ఉక్రెయిన్ దేశము 1991లో విడిపోయింది. మనం చెప్పుకుంటాం జనరల్గా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయింది 2014 అని. అనేక రాష్ట్రాలు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం విడిపోయిందని చెప్పుకుంటాం. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అని, బీహార్ నుంచి జార్ఖండ్ అని,
ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అన్నట్టుగానే ఇక్కడ రష్యా నుంచి 14 దేశాలు విడిపోయాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా మంది అవగాహన ఉండదు విద్యార్థులకు. ఏమున్నా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి ఆలోచన చేస్తారు కానీ తన బ్యాక్గ్రౌండ్ ఏందో నేర్చుకోవాలి. ఇక్కడ 91లో 14 దేశాలు విడిపోతాయి రష్యా నుంచి. అందుకే తన యొక్క బలహీనం వస్తుంది. అంటే ప్రపంచంలో నేటికి కూడా వైశాల్య పరంగా పెద్ద దేశమైన రష్యా 14 దేశాలు విడిపోయిన తర్వాత కూడా తన ప్రథమ స్థానాన్నే ఈరోజు ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా ఈరోజు ఈ ఉక్రెయిన్ అనేది ఎవరికి దోస్తానం చేయబోతుంది? నాటో. మన నాటోలో క్రియాశీలకమైన పాత్ర పోషించే దేశం ఏంటిది? అమెరికా దేశం. దీనిలో ఈ నాటో గ్రూప్ లో ప్రజెంట్ 30 దేశాలు ఉన్నాయి. ఒకవేళ ఉక్రెయిన్ చేతి ఎన్నో నంబర్ అవుతుంది? +1 అయితే కాదా? ఇక్కడే సమస్య ఏర్పడ్డది. కాబట్టి నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయని అడిగే ఛాన్స్ ఉంది మీకు భవిష్యత్తులో ఎగ్జామ్ లో. ఇదంతా దేనికి ఎందుకు వస్తుంది? ఇంటర్నేషనల్ టాపిక్. మరి నాటో అంటే ఏంటి అంటాడు ఎగ్జామ్ లో. ఇది ఒక అబ్రివేషన్. ఈ నాటో అనేది ఒక అబ్రివేషన్. తరచు ఈరోజు మనం వింటున్నాం నాటో దళాలు సపోర్ట్ చేస్తున్నాయి ఉక్రెయిన్ దేశానికి కానీ. మరి నాటో ఏ కాన్సెప్ట్ మీద ఏర్పడ్డది అంటే సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని దేశాల్లో వర్గాలు ఏర్పడ్డాయి. రష్యా గ్రూప్ అని అమెరికా గ్రూప్ అని డివైడ్ అయిపోయినాయి. మరి ప్రపంచాన్ని శాసించే దేశం అమెరికా కాబట్టి అమెరికా ఆలోచన క్రమమే నాటో సంస్థ ఏర్పడ్డది. మరి యుఎస్ఏ సహకారంతోనే ఈ నాటో సంస్థ ఎప్పుడు ఏర్పడ్డదంటే 1949. డేట్ కూడా ఇంపార్టెంట్. 1949 ఏప్రిల్ 4న ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక బేసిక్ అర్థమైంది. నాటో ఎక్కడ ఏ సంస్థ ఏర్పడ్డది? 1949 ఏప్రిల్ 4న ఏర్పడ్డది. ఎవరి సహకారంతో ఏర్పడ్డది? అమెరికా సహకారంతో ఏర్పడ్డది. ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి? దీనిలో 30 కంట్రీస్ ఉన్నాయి. మరి చేరాలని ఆలోచన ఎవరికి ఉంది? ఉక్రెయిన్ దేశానికి ఉంది. ఈ ఉక్రెయిన్ చేరడం అనే రష్యా వ్యతిరేకిస్తుందా లేదా? నువ్వు చేరితే నాటోలో నేను యుద్ధం చేస్తా అన్నది రష్యా చేస్తుంది. ఇప్పుడు యుద్ధము ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి యుద్ధం చేస్తుంది. ఒక నిన్నటి రోజున అంటే మార్చి 5వ తారీఖు మాత్రమే ఒక 5-6 గంటల సేపు ఆ యుద్ధ విరమణ అంటే కాల్పుల విరమణ చేసింది. మానవత దృక్పథంతో ఒక 5-6 గంటల సేపు ఈ యుద్ధ వాతావరణం తగ్గించడంతో అనేక మంది విదేశీయులు ప్రయాణం చేస్తున్నారని చెప్పుకుంటున్నాం. అంటే ఒక లింక్ చూసుకోండి ఇక్కడ మీరు. ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగే పరిణామాల వలన వర్తక వ్యాపారం నష్టపోతుంది. చెమ్ముకు సంబంధించిన ధరలు పెరిగిపోతున్నాయి. మన క్రూడ్ ఆయిల్ సంబంధించిన ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఉక్రెయిన్ రష్యా ప్రపంచంలో గొప్పతనం ఏంటంటే వీరి దగ్గర సహజ నిల్వలు ఎక్కువ ఉన్నాయి. ఈ చెమురు అంటాం మనం ఎగ్జాంపుల్. ఐరోపా ఖండంలో 40% ఈ రెండు దేశాల మీద డిపెండ్ అయి ఉన్నాయి. అణు సంబంధించిన రియాక్టర్స్ కానీ ఇవన్నిటి కూడా ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ చేయడంలో గొప్ప దేశం ఏంటంటే యుక్రెయిన్ రష్యా చెప్పుకుంటున్నాం. మరి ఈ విధంగా ఈ రెండు దేశాల మధ్య జరగడానికి కారణమైన ఈ నాటో సిస్టాన్ని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ నాటో సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారని మీకు ఒక జీకే పరంగా అడిగే అవకాశం ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ బ్రసెల్స్. ఈ బ్రసెల్స్ అనేది మరి ఏ దేశం యొక్క రాజధాని అనగానే నీకు ఒక జాగ్రఫీ ఐడియా రావాలి. అంటే క్యాపిటల్ సిటీస్ యొక్క అవగాహన ఉన్నప్పుడే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఎప్పుడైనా అంతర్జాతీయ అంశాల గురించి నువ్వు స్టడీ చేసినప్పుడు దేశాలకు సంబంధించిన నగరాల ఐడియా ఉండాలి, లేదా క్యాపిటల్ సిటీస్ అవగాహన ఉండాలి, వాటి హెడ్ క్వార్టర్స్ అవగాహన ఉండాలి. మరి దానికి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ నాటో ఎప్పుడైతే వారితో నిలబడ్డదో దాని ప్రధాన కేంద్రం కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మరి బ్రసెల్స్ అనేది ఏ దేశంలో ఉంది అంటే దేశ రాజధాని అంటే బెల్జియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేస్తారు స్టూడెంట్స్ ను. బ్రెజిల్ అంటే బ్రసెలియా క్యాపిటల్ సిటీ, బెల్జియం క్యాపిటల్ సిటీ బ్రసెల్స్. బ్రసెల్స్ లో ఉన్న ప్రధాన కేంద్రం ఏంటంటే నాటో ప్లస్ ఇంకొకటి ఉంటుందమ్మా. ఈ బ్రసెల్స్ లో ఉన్న ఇంకొక ప్రధాన కేంద్రం ఏంటంటే ఐరోపా యూనియన్. ఐరోపా యూనియన్ లో 28 దేశాలు ఉన్నాయి. ఐరోపా యూనియన్ లో 28 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవ సభ్యత్వం కలిగి ఉన్నాయి, నాటోలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 30 ఉన్నాయి. ఉక్రెయిన్ చేతి ఎన్నో అవుతుంది? 31 అవుతుంది. ఇది చేర తర్వాత విషయం. ఇప్పుడు వార్తలు ఉంది కూడా చెప్తున్నాను. మరి ఐరోపా యూనియన్ అనగానే ఇది కూడా ప్రధాన కేంద్రం ఏంటిది? బ్రసెల్స్. నాటో ప్రధాన కేంద్రం ఏంటి? బ్రసెల్స్.
కానీ ఇక్కడ క్రియాశీలక పాత్ర పోషించిన దేశం ఏంటిది? అమెరికా. మరి దీన్ని బట్టి మీకు ఒక బేసిక్ తెలవాలి. ఏమని తెలవాలంటే, ఇప్పుడు ఇండియా మీద డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఉక్రెయిన్ రష్యా వాళ్ళు మాకు మద్దతు ఇవ్వండి, మాకు మద్దతు ఇవ్వని భారతదేశం మీద ఫోర్స్ చేస్తున్నారు. మరి ఇటీవల ఇలాంటి సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఇంకొక సంస్థ వార్తలోకి వస్తుంది. మీ అందరు కూడా తెలిసి ఉండాలి విద్యార్థులారా. ఈ ప్రపంచంలో యుద్ధ వాతావరణం జరిగేటప్పుడు దాన్ని నియంత్రణ చేసే అవకాశం ఒకరికి ఉంటుంది. అది యుఎన్ఓ సంస్థ. ఏ సంస్థ? యుఎన్ఓ సంస్థ. యుఎన్ఓ సంస్థ ఇటీవల దీని మీద చర్చ జరుపుతుంది, తీర్మానం చేస్తుంది, ఓటింగ్ నిర్వహిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక శాంతియుతమైన వాతావరణాన్ని ఒక అహింస రూపంలో కాకుండా హింస రూపంలో జరుగుతున్న సంఘటన కాబట్టి రష్యా మీద తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశము, రష్యా పెద్ద దేశం. ఏ విధంగా తీసుకున్నా జనాభా పరంగా అయినా, వైశాల పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా పెద్ద దేశం ఏదంటే రష్యా. కాబట్టి రష్యా ఎవరు డామినేట్ చేస్తుంది? ఉక్రెయిన్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో యుఎన్ఓ సంస్థ ఈనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశం తెలివిగా తప్పించుకుంది. ఏమని తెలివిగా తప్పించుకుందంటే, ఈ ఓటింగ్ గైహాజర్ అంటాం. అంటే ఓటింగ్ లో పాల్గొనలేదు. మన ఇండియాకి ఇద్దరు దోస్తులే కాబట్టి ఓటేయకుండా మనం ఏం చేసినాము? తటస్థంగా ఉన్నాం. కొన్ని దేశాలు ఓటింగ్ లో పాల్గొన్నాయి. 80% దేశాలు ఎవరిని తప్పుపడుతున్నాయి? రష్యా దేశం తప్పుపడుతున్నాయి. కాబట్టి ఈ ఆలోచనను త్వరలో యుఎన్ఓ సంస్థ ప్రకటించి రష్యా మీద ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి. ఈ రష్యా దేశం అటాక్ చేయడం ద్వారా అనేక ప్రపంచ దేశాలు వార్తలు నిలుస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు వీటి మీద ఆంక్షలు విధిస్తున్నాయి రష్యా పైన. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు. ఇప్పుడేం చేస్తారు? మీకు దీనిని స్టడీ చేస్తే ఎగ్జామ్లో ఇప్పుడు రష్యాని ఎవరు పరిపాలిస్తున్నారు, ఉక్రెయిన్ దేశం ఎవరు పరిపాలిస్తున్నారని అడిగే ఛాన్స్ ఉంది. వాళ్ళ పరిపాలకుల పేరు అడిగే ఛాన్స్ ఉంది. అది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం రష్యా దేశాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లో వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి, వార్తల్లో వ్యక్తి అని చెప్పుకుంటాం. వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ పర్సన్. యాక్చువల్లీ ఇతను 2000 ఇయర్లోనే రష్యా దేశానికి ప్రధానమంత్రి హోదాలో పనిచేస్తాడు. అటు ప్రధానమంత్రిగా ఇటు అధ్యక్షుడు పనిచేస్తున్నాడు. ప్రజెంట్ మాత్రము ఏ హోదాలో ఉన్నాడంటే అధ్యక్షుని హోదాలో ఉన్నాడు. ఈ అధ్యక్షుని హోదాలో పనిచేస్తున్న వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్ సమయంలోనే ఈ అటాక్ జరిగింది. మరి ఇప్పుడు దీన్ని మనం గమనించినప్పుడు ఉక్రెయిన్ దేశం సంబంధించిన అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్, జాగ్రత్త ఇక్కడ స్టేట్మెంట్, అది వ్లాదిమిర్, ఇది వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఈ వ్లాదిమిర్ జెలెన్స్కీ అనే వ్యక్తి ప్రజెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్. కాన్సెప్ట్ అర్థమైంది కదా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రజెంట్ అధ్యక్షుడు పనిచేస్తున్నారు. ఈ యొక్క వార్ సిచ్యువేషన్ సందర్భంగా వీళ్ళు ప్రధాన పరిపాలకులు అని చెప్పుకుంటాం. నెంబర్ 2, రష్యా రాజధాని ఉక్రెయిన్ రాజధాని ఇప్పుడు మనకు అవసరమైంది. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు ఆ రాజధానిలో ఉంటూనే తన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ లో ప్రధానంగా నిలబడ్డ ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో అని చెప్పుకుంటాం. కాబట్టి రష్యా క్యాపిటల్ సిటీగా పిలువబడే నగరం మాస్కో అయితే ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ ఏమవుతుంది? కీవ్. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, క్యాపిటల్ సిటీ. అదేవిధంగా ఉక్రెయిన్ దేశంకు ప్రపంచంలో ఉన్న గుడ్ విల్ ఏంటిదంటాడు. ముఖ్యంగా అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. దాని ఒకటి జెపోరియా, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాలు ఒకటి ఏంటిదంటే జెపోరియా అని చెప్పుకుంటాం. ఈ జెపోరియా అనేది ఏ దేశంలో ఉన్నదంటే ఉక్రెయిన్ దేశంలో కలదు. రెండవది, ఇటీవల ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న దేశం అంటే రష్యా దేశం. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే మీకు చెప్పదలసింది, ఉక్రెయిన్ దేశంలో ప్రసిద్ధిగాంచిన మరో అణు రియాక్టర్ చెర్నోబిల్. ఈ చెర్నోబిల్, జెపోరియా వంటి 2 అణు విద్యుత్ కేంద్రాలను కలిగి ఉన్న దేశం ఉక్రెయిన్. కాబట్టి ప్రపంచంలోనే
అణు రియాక్టర్లలో సామర్థ్యం కలిగిన దేశంగా దీని గుర్తింపు ఉందమ్మా. మరి ఈరోజు ప్రజెంట్ మన ఇండియన్ ప్రస్తావన చేస్తున్న సిచ్యువేషన్స్ లో ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ మీకు ఎగ్జామ్ లో. రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న సమయంలో ఉక్రెయిన్ దేశంలో భారతీయులు నివసిస్తున్నారు. కొంతమంది చదువుల కోసము ఉపాధి కోసము ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వారు రక్షించే బాధ్యత ఇప్పుడు ఇండియాకు ఏర్పడ్డది. ఒక దేశం గొప్పతనం ఎలా ఉంటుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో, ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఆ దేశ ప్రజలను కాపాడే బాధ్యత, నైతిక బాధ్యత ఆ దేశానికి ఉంటుంది. దానిలో భాగమే ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఈ అనౌన్స్మెంట్ ఏంటిదంటే ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయులను రక్షించడానికి ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ ఏంటిదంటే ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా. ఈ ఆపరేషన్ గంగా అనే కార్యక్రమం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇది ఎక్స్పెక్టెడ్ బిట్. ఆపరేషన్ గంగా ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డది? ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయుల రక్షణ కోసమే. వారిని తరలించడానికి, ఇండియాకి తరలించడానికి. ఈ యుద్ధం ముగిసిపోయిన తర్వాత మళ్ళీ చదువుకోవచ్చు, కానీ ప్రాణం పోతే రాదు కదా. ఆపరేషన్ గంగా ద్వారా సుమారుగా 20,000 మందిని రక్షిస్తుంది భారత ప్రభుత్వం, తీసుకొస్తుంది ఇండియా. మరి ఎట్లా తీసుకొస్తాం వాళ్ళను? రోడ్డు మార్గమా, రైలు మార్గమా? ఆన్సర్ విమాన మార్గం. అందుకే కదా ఆపరేషన్ గంగా అంటున్నాం. ఈ ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా భారతదేశంలో సుమారుగా 20,000 మందిని తరలించడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ సందర్భంలో మనకు హైలైట్ నిలబడుతున్న ఆ యొక్క విమానం పేరు అడుగుతున్నాము, C-17. ఈ C-17 అనే విమానం ద్వారా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, C-17 విమానం ద్వారా మనం ఈ ప్రయాణికులను ఇండియాకి తీసుకువస్తున్నాము. ఇలా అనేక రకాల విమానాలు ఉంటాయి, ప్యాసింజర్స్ అంటాం, ఎయిర్ బస్ అని, మనకు మిగ్ అని ఇట్లా ఉంటాయి. అంటే కొన్ని యుద్ధ విమానాలు ఉంటాయి, కొన్ని ప్రయాణికులు తీసుకొచ్చే విమానాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఎక్కువగా వార్తలు నిలబడుతున్న విమానం ఏంటిదంటే ఇండియా తరఫున ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళది C-17 విమానం ద్వారా ఎక్కువ మందిని మనం తీసుకొస్తున్నాం. ఇది ఒక కాన్సెప్ట్ అమ్మ. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇలా ఇండియా మొత్తం కూడా ఇంటిలో వాడే కొన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి ఉక్రెయిన్ యొక్క దాడి వలన. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడం వల్ల ఉక్రెయిన్ దేశం ఇండియాపై డిపెండ్ ఉంది, ఇండియాపై ఉక్రెయిన్ డిపెండ్ అయి ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు ఉక్రెయిన్ దేశము భారతదేశానికి సరఫరా చేస్తున్న అతి కీలకమైన వస్తువు ఏంటిదంటే సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు నూనె అంటాం తెలంగాణ భాషలో. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మన ఇండియాకు ఈ విధంగా ఇంపోర్ట్ అంటాం, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం, దిగుమతి చేస్తుంది మన ఇండియా. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోతున్నాయి ఇండియాలో. చెంబుడు ధరలు పెరిగిపోతున్నాయి, ఐరన్ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే ఈ దేశంపై డిపెండ్ అయిన దేశాలలో ఈ వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. కానీ అత్యధికంగా మన ఇండియా ఈ దేశంపై డిపెండ్ అయిన వస్తువు ఏదంటే సన్ఫ్లవర్. ఇప్పుడు మళ్ళీ ఉల్టా చేస్తున్నాం. ఉల్టా అంటే ఏంటి? ఇండియాపై ఉక్రెయిన్ డిపెండ్ అయి ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఇండియా ఆధారంగా ఉక్రెయిన్లో ఎక్కువగా ఫోకస్ అవుతున్న వస్తువులు ఏంటి అంటే ఫార్మసీ, మెడిసిన్ అంటాం. ఈ ఫార్మా ఉత్పత్తులు ఉక్రెయిన్ దేశానికి భారతదేశం అత్యధికంగా ఉత్పత్తి చేసే వస్తువులు ఏంటి అంటే ఫార్మా, మెడిసిన్ అంటాం మన తెలంగాణ పరిభాషలో. ఇప్పుడు అరబిందో ఉంది, మనకు రెడ్డి ల్యాబ్ ఉంది, గ్లాండ్ ఫార్మా ఉంది. ఎన్నో భారతీయ ఫార్మా కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, ఆ దేశానికి ఇవి సరఫరా చేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ చెప్పాల్సిన ఆలోచన ఏంటంటే రెండు దేశాల మధ్య జరిగే ఈ సంఘర్షణ ఇప్పుడు అమెరికాను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నాటోలో చైర్మన్ ఫోర్సెస్లు అమెరికా కాబట్టి అమెరికా ఫోర్స్ వల్ల ఉక్రెయిన్లో చేరాలని ఆలోచన వచ్చేసింది. కాబట్టి ఈ ఉక్రెయిన్ చేరాలన్న ఆలోచనలో రష్యా యుద్ధం చేయడం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇక్కడ నేను ఒకటే ఫోకస్ చేస్తున్నాను మీ విద్యార్థులందరికీ. ఒక 2 years మనది ప్రపంచాన్ని కగావికలం చేసింది కరోనా ఎఫెక్ట్, ఈ పాండమిక్ అంటాం. దాని నుంచి కోలుకొని మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్న సమయంలోనే రష్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తుందని చెప్పేసి అనేక మంది మేధావులు తన యొక్క ఆలోచన చెప్పడం జరుగుతున్నాము. ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ అనేది మీరు ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పర్సన్ పేరు చెప్తున్నా. ఈరోజు షేన్ వార్న్ ఒక అంతర్జాతీయ అంశం కిందకి వస్తాడు. ఎందుకంటే ప్రపంచంలోనూ ఒక అత్యున్నతమైన క్రీడాకారుడుగా చరిత్ర ఉన్న వ్యక్తి.
షేన్ వార్న్ అంటేనే ఆస్ట్రేలియా దేశం చెందినవాడు, కానీ తన విలాసమైన జీవితము ఒక థాయిలాండ్ దేశంలో ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంది, దానిలో గుండెపోటుతో మరణించాడు. విల్లా అంటాం మనం, కానీ మీకు బేసిక్ ఒకటే. షేన్ వార్న్ ఏ దేశస్తుడు అంటే ఆస్ట్రేలియా దేశస్తుడు. ఆస్ట్రేలియా దేశం చెందిన షేన్ వార్న్ ఏ దేశంలో మరణించాడంటే థాయిలాండ్ దేశం. థాయిలాండ్ దేశంలో మరణించాడు. మరి ఎట్లా మరణించాడు? కరోనా, గుండెపోటు, రక్తపోటు ఇట్లా ఆప్షన్స్ ఇస్తారమ్మా. ఈయనకు హార్ట్ స్ట్రోక్. దేనివల్ల చనిపోయాడనే? గుండెపోటుతో మరణించాడు. జస్ట్ 52 సంవత్సరాల వయసు ఇతంది. మరి ఈయనకున్న రికార్డ్ ఏంది ప్రపంచంలో అంటే ఒక లెగ్ స్పిన్నర్గా. మీ అందరు క్రికెట్ ఆడేవారికి అవగాహన ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ అని, మీడియం పేస్ బౌలర్ అని, స్పిన్నర్ బౌలర్ అని, లెగ్ స్పిన్నర్ అని మనం మాట్లాడుతుంటాం. కానీ ఈయన గురించి నేను ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నా. షేన్ వార్న్ అంటేనే ఈ బౌలింగ్ కేటగిరీలో ఏ కేటగిరీ అడిగే ఛాన్స్ ఉంటుంది? లెగ్ స్పిన్ బౌలర్. ఇతనుకున్న రికార్డ్ ఏంటంటే మొత్తం అంతర్జాతీయ క్రికెట్లో 1000 వికెట్స్ తీశాడమ్మా. 1000+ అంటాం. అంటే సుమారుగా 293 వికెట్స్ వన్డే క్రికెట్ అని చెప్పుకుంటాం. వన్డే క్రికెట్ 708 టెస్ట్ క్రికెట్ అని చెప్పుకుంటాం. టెస్ట్ క్రికెట్ జస్ట్ మీకు ఒక ప్రూఫ్ ఉండాలని చెప్తున్నా. 293 వన్డే క్రికెట్, 798 టెస్ట్ క్రికెట్ లో వికెట్స్ తీసి టోటల్ తీసుకుంటే మనకు 1000+ గా రికార్డు ఉందని చెప్పుకుంటాం. కాబట్టి టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగవంతంగా వికెట్ తీసిన బౌలర్లో కూడా షేన్ వార్న్. ఇతనికి ఇంకో ప్రస్థానం ఉంది మన ఇండియా తరఫున. ఎప్పుడైతే 2008లో 2008 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారత క్రికెట్ సంఘము ఐపీఎల్ అనే ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేసింది. భారతదేశంలో ఐపీఎల్ అనే ఒక ప్రోగ్రామ్, అంటే ఇది ఒక ఈవెంట్, స్పోర్ట్స్ క్రికెట్ సంబంధించి. దీన్ని ఎప్పుడైతే ఇనాగ్రేషన్ చేసినామో ఇండియాలో 2008లో, ఐపీఎల్లో వన్ ఆఫ్ ది టీమ్ రాజస్థాన్ రాయల్స్. ఈ రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన కెప్టెన్ గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరంటే షేన్ వార్న్. ఇంకో రికార్డు ఉంది ఐపీఎల్లో. తొలి విజేతగా మారిన రాజస్థాన్ రాయల్స్ యొక్క కెప్టెన్ షేన్ వార్న్. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? షేన్ వార్న్ ఇటీవల మరణించాడు కాబట్టి ఆయన సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఒక లెగ్ స్పిన్నర్ గా అత్యధిక వికెట్లు ఇచ్చిన వ్యక్తిగా రికార్డు ఉంది. ఈయన ముందు ఒకరే ఉన్నారు ఈ ప్రపంచంలో, ముత్తయ్య మురళీధరన్. ఈ శ్రీలంక దేశం చెందిన మురళీధరన్ అంటే ఆయన కూడా స్పిన్ బౌలర్ అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ షేన్ వార్న్ అంటేనే ఐపీఎల్ గురించి ప్రస్తావన చేసినప్పుడు అతను ఏ టీం తరఫున కెప్టెన్ గా పనిచేశాడు అంటాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు. చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ లేదా ముంబై టీం అంటాడు. అప్పుడు రైడర్స్ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? రాజస్థాన్ ఆన్సర్ని గుర్తించాలి. అంతేకాకుండా ఈయనకు గుడ్ విల్ అయింది ఐపీఎల్లో. ఇదే నాయకత్వంలో తొలి విజయం నమోదైంది కాబట్టి ఫస్ట్ విజేత ఎవరు? రాజస్థాన్ రాయల్స్. అత్యధిక సార్లు గెలిచిన టీం ఏంటిది? ముంబై ఇండియన్స్ అని చెప్పుకుంటాం. ఇది ఒక ప్రస్తావన. నెక్స్ట్ మనం గమనించాల్సింది జాతీయ అంశాల గురించి మాట్లాడుకుంటే, జస్ట్ ఈరోజు మీకు ఒక ఈ కరెంట్ అఫైర్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అవగాహనలో భాగంగా అంతర్జాతీయ అంశాల గురించి కొంతసేపు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో రెండో పార్ట్ ఏంటిదంటే నేషనల్ ఇష్యూస్, జాతీయ అంశాలు. ఈ జాతీయ అంశాలలో జాతీయ అంశాలు మనం ఇంతకుముందు ఒకసారి ఐడియా ఇచ్చేసిన మీకు. ఈ కరెంట్ అఫైర్స్ అనే దాన్ని 3 పార్ట్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. దానిలో ఒకటి అంతర్జాతీయ అంశాలు, నెంబర్ 2 జాతీయ అంశాలు, నెంబర్ 3 మనకు ప్రాంతీయ అంశాలు అని చెప్పుకున్నాం. అంతర్జాతీయ అంశాలు అంటే ఎన్నో టాపిక్స్ ఉంటాయి. జస్ట్ ఈరోజు మీకు ఒక అవగాహన కోసం ఈ టాపిక్ సెలెక్ట్ చేయడం జరిగింది. మరి జాతీయ అంశాలు అంటే ఏముంటాయి అన్నప్పుడు ప్రధానంగా ఈ దేశంలో జరిగే పరిణామాలు ఏదైనా కావచ్చు. అంటే ఈ భూభాగంలో 28 రాష్ట్రాల పరిధిలో, 8 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఏ సంఘటన జరిగినా అది జాతీయ అంశాలను మనము ఐడెంటిఫై చేయాలి. మనం చూస్తున్నాం ప్రజెంట్ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు. ఒకటి కీలకమైన అంశం ఏంటంటే ఎలక్షన్ సిస్టమ్. 2022 ఫిబ్రవరి మార్చ్ మాసంలో 5 రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. అంటే రేపటి రోజున అంటున్నాం మనం.
ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగింపు అని చెప్పుకుంటాం. 7 దశలలో ఎన్నికలు నిర్వహించబడ్డది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. జస్ట్ ఒక బేసిక్ చూడండి. ఇక్కడ కేంద్ర ఎలక్షన్ సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ అంటాం. ఈ ఎలక్షన్ కమిషన్ వారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు 5 రాష్ట్రాల్లో ఎన్నికల యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, ఒకటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా పంజాబ్ స్టేట్, అదేవిధంగా గోవా స్టేట్, మణిపూర్ స్టేట్. ఇది ఫోకస్ చేయండి ఒకసారి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘము ఎన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్ విడుదల చేసిందంటాడు. వాటి సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 రాష్ట్రాలు. మరి 5 ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. క్రొనాలజికల్ గా ఆర్డర్ అడుగుతాడు. ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి 5 రాష్ట్రాలలో మనకు బిగ్గెస్ట్ స్టేట్ ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వచ్చేసరికి 70 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నాం. పంజాబ్ రాష్ట్రం వచ్చేసరికి 117, గోవా రాష్ట్రం వచ్చేసరికి మనకు 40 స్థానాలలో, అదేవిధంగా మణిపూర్ తీసుకుంటే 60 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగింపు పడ్డాయి. మనకు ఉత్తరప్రదేశ్, మణిపూర్లో మరి 2వ స్టేజ్ ఎన్నికలు ఇక్కడ కంప్లీట్ అయిపోతున్నాయని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ చూడండి. ఇది ఒక గణాంకాలు అంటాం మనం. వాడు ఏం చేస్తారు, ఇక్కడ వర్ధమాన అంశాలను పాలిటీలోకి తీసుకుపోతారు. ఇది కరెంట్ అఫైర్స్ టాపికే, కానీ దీన్ని రిలేషన్ అయింది పాలిటీ. ఎలక్షన్ సిస్టమ్ అనేది పాలిటీ కిందకి వస్తుంది కదా. కాబట్టి ఈ మెజర్మెంట్ మీకు ఐడియా ఉండాలి. ఉత్తరప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70, పంజాబ్ 117, గోవా 40, మణిపూర్ 60 అని చెప్పుకుంటున్నాం. దీనిలో మీరు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. దీనిలో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో. లోయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, గోవా రాష్ట్రంలో ఉన్నాయి. దీని ఏం చేస్తారు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానంలో రాష్ట్రం ఏంటిది, 5 రాష్ట్రాలలో పంజాబ్ 117. మిమ్మల్ని కనిపించడానికి ఏం చేస్తాడు, తెలంగాణ గురించి ఇక్కడ ఫోకస్ చేస్తాడు. తెలంగాణ ఎన్ని ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు, 119. మరి తెలంగాణలో ఎక్కువ ఉన్నాయా, పంజాబ్లో ఎక్కువ ఉన్నాయా అంటే ఏం చేయాలి, ఇక్కడ నువ్వు ఇది తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతావు. పంజాబ్లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, తెలంగాణ 119 ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటి మీకు ఐడియా రావాలి. జస్ట్ ఈ 5 స్టేట్స్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇది. మరి దీనిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకునేసరికి ఈ 7 దశలలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1 స్టేజ్, ఒక స్టేజ్ లో మాత్రమే ఎన్నికలు నిర్వహించబడ్డాయి. పంజాబ్ స్టేట్ 1 స్టేజ్, గోవా స్టేట్ 1 స్టేజ్, మణిపూర్ 2 స్టేజెస్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏ రాష్ట్రంలో ఎన్ని దశలు ఎన్నికలు నిర్వహించబడ్డాయి అంటాడు. మనకు 3 స్టేట్స్ లో 1 స్టేజ్ ఒకే దశలో పూర్తి చేయబడ్డాయి అసెంబ్లీ మొత్తం కూడా. మరి దీనిలో 7 స్టేట్స్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి, ఉత్తరప్రదేశ్. బిగ్గెస్ట్ స్టేట్, 403 అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం కాబట్టి ఆడ హింస జరిగే అవకాశం ఉంది. కొంచెం ప్రాబ్లమేటిక్ ప్లేసెస్ కాబట్టి ఉత్తరప్రదేశ్ అంటే పొలిటికల్ గా ఎన్నికల సంఘం దీన్ని 7 దశలలో ప్రొటెక్షన్ కోసము ఈ విధంగా నిర్వహించబడ్డది. ఇప్పుడు ఇంకొక రెస్పాన్సిబిలిటీ మీకు రావాలి. ఇప్పుడు సీఎం ఎవరున్నారు, మార్చి 10 తర్వాత ఎవరైతారో మనము అంచనా వేయగలగాలి. అంటే ప్రస్తుతం ఎన్నికలు జరిగే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ అనగానే పుష్కర్ సింగ్ ధామి, పంజాబ్ అంటే మనము చరణ్జీత్ సింగ్ చన్ని అని చెప్పుకుంటాం, గోవా స్టేట్ అంటే ప్రమోద్ సావంత్, మణిపూర్ అంటే బీరెన్ సింగ్. ఈ ఎన్నికలు జరిగే సమయం నాటికి వాళ్ళు సీఎం. మరి ఈ ఉత్కంఠ ఉంది మనకు దేశ ప్రజల్లో. ఈ 5 రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి మనం అంచనా వేస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క రిపోర్టు ప్రకారం ఫిబ్రవరి 10వ తారీఖున మొదలైన ఎలక్షన్స్ మార్చి 7వ తారీఖున ముగించబడుతున్నాయి. మార్చి 10న రిజల్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మార్చి 10వ తారీఖున ఈ రిజల్ట్ రాబోతుంది. అప్పుడు మనం అంచనా వేయవచ్చు. ఈ మార్చి 10వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉండబోతుందో అప్పుడు మనం అంచనా వేయవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఇది. కానీ ఎన్నికలు జరిగే నాటికి 4 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంటే రూలింగ్ ఉంది.
మళ్ళీ కండిషన్ చెప్తున్నాము, ఎన్నికలు జరిగే నాటికి 4 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కొనసాగుతుంది? బీజేపీ ప్రభుత్వము. వాళ్ళకి డిఫరెంట్ ప్రశ్న తయారు చేస్తారు మీకు. ఈ 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు అంటే పంజాబ్ స్టేట్. ఈ 5 రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇప్పుడు రాబోయే రిజల్ట్ మనము అంచనా వేయవచ్చు ఈ 10 తర్వాత. మరి 2 ప్రధానమైన జాతీయ అంశంలో ఒక తెలంగాణ సీఎం వార్తలోకి వస్తున్నాడు. ఆయన ఒక ప్రాంతీయ అంశం, కానీ ఆయన దేశమంతా తిరుగుతుంది కాబట్టి జాతీయ అంశాలలో ఆయన పేరు కొనసాగుతుంది ఈ రోజున. ఈ జాతీయ అంశాలలో ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే కేసీఆర్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఇది ప్రాంతీయ అంశాల నుంచి జాతీయ అంశాలు లింక్ చేస్తాము. ఈ విధంగా కేసీఆర్ అనగానే వన్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ స్టేట్ సీఎం. కేసీఆర్ అనగా నేను మళ్ళీ విడమర్చి ఇప్పుడు అవసరం లేదు మీకు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పుకుంటాం. ఒక ఆనరబుల్ సీఎం తెలంగాణ స్టేట్. ఇతను 2014 నుంచి తెలంగాణ సీఎం గా వర్క్ చేస్తున్నాడు. సెకండ్ టైం 2018లో సెలెక్ట్ కావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మనకు 2023లో ఎలక్షన్ రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈయన ఎందుకు మనము పొలిటికల్ గా కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తున్నామంటే ఇటీవల కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని, అది వాస్తవమైన ఇండియాలో. రాజ్యాంగం అనగానే మన ఎంతో మేధావులు కలిసి తయారు చేసుకున్న ఒక చట్టం అది. ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నాం. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే రాజ్యాంగం పట్ల అద్భుతమైన ఆ రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఆయన ఇటీవల ఒక ప్రెస్ మీటింగ్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కొంత విమర్శలు పాలయ్యాడు. కానీ మనకు వర్ధమాన అంశాల కింద తీసుకున్నప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ఒక 3వ ఫ్రంట్ లాంటిది ప్రయత్నంలో భాగంగా ఆయన కొన్ని రాష్ట్రాలు విజిటింగ్ చేశారు. ఇది మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవసరం. ఏంటిదంటే కేసీఆర్ పర్యటించిన రాష్ట్రాలు ఏంటి అంటే మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో ఆయన అడుగుపెట్టే సందర్భంగా కొన్ని పొలిటికల్ పార్టీస్ వార్తలు నిలిచాయి. దానిలో అతి కీలకమైన పార్టీలు ఏంటి అంటే ఒకటి ఎన్సిపి పార్టీ, రెండవది శివసేన పార్టీ. ఎన్సిపి పార్టీ ఫౌండర్, ఎన్సిపి పార్టీ సంబంధించిన ప్రజెంట్ లీడర్ శరద్ పవార్. ఎన్సిపి పార్టీ సంబంధించిన లీడర్ అండ్ ఫౌండర్ అంటే వ్యవస్థాపకుడు శరద్ పవార్. శివసేన ప్రజెంట్ పార్టీ అధ్యక్షుడు అండ్ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఈ ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఒక ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజును ఈయన మీట్ కావడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే కాంగ్రెస్ ద్వారా ఏర్పడ్డ కూటమి యూపీఏ గవర్నమెంట్, బీజేపీ ద్వారా ఏర్పడ్డ కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పుకుంటాం. ఎన్డీఏ, బీజేపీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ పార్టీ బీజేపీ, యూపీఏలో అతి కీలకమైన రెస్పాన్సిబిలిటీ పార్టీ కాంగ్రెస్. ఇవి కలిసి మిత్ర పక్షాలతో ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఇక్కడ కూడా ఇలాంటి భావనతోనే కేసీఆర్ అనేక రాష్ట్రాలు సందర్శిస్తున్న సందర్భంలో మహారాష్ట్రలో ఫస్ట్ విజిటింగ్ చేశారు. మరి మహారాష్ట్రలో ఒకటి నేషనల్ పార్టీ ఎన్సిపి, శివసేన ప్రాంతీయ పార్టీ. ఫస్ట్ అక్కడ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సీఎం గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే. నెంబర్ 2 జార్ఖండ్ స్టేట్. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో కూడా కేసీఆర్ విజిటింగ్ చేయడం ద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు హేమంత్ సోరెన్. ఈ హేమంత్ సోరెన్ అంటే ప్రజెంట్ జార్ఖండ్ యొక్క సీఎం. ఈ జార్ఖండ్ సీఎం గా పనిచేస్తున్న ఇతను ఒక ప్రాంతీయ పార్టీ లీడర్. ఈ ప్రాంతీయ పార్టీ ఏంటిదంటే జార్ఖండ్ ముక్తి మోర్చా, JMM. ఇది ఖచ్చితంగా మీకు అబ్రివేషన్ ఐడియా ఉండాలి. కొందరు తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే జమ్మూ కాశ్మీర్ అనుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ అందుకే జార్ఖండ్ అని మెన్షన్ చేస్తున్నా. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఫౌండర్ శిబు సోరెన్. ఇది కూడా ఇంపార్టెంట్. శిబు సోరెన్ తన కుమారుడే హేమంత్ సోరెన్. ఇక్కడ చెప్పొచ్చు మీకు ప్రశ్న, తండ్రి కొడుకులు సీఎం గా పనిచేసిన రాష్ట్రం ఏదంటే జార్ఖండ్.
ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసము క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి శిబు సోరెన్. ఇది 2000 సంవత్సరం ఏర్పడిన జార్ఖండ్ స్టేట్ బీహార్ నుంచి విడిపోయిందని చెప్పుకుంటాం. కానీ మనకు ప్రజెంట్ అవసరం ఏంది? కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని విజిటింగ్ చేశాడు కాబట్టి ఆ రాష్ట్రం తరపున ఘనసౌధం పలికిన వ్యక్తి ఎవరు అంటాడు? హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ ఏ పార్టీ చెందినవాడు? జార్ఖండ్ ముక్తి మోర్చా. నెక్స్ట్, ఈ రాష్ట్రం మీద రాగానే ఇంకొక ఐడియా రావన్నాయి. ఏంటిదంటే ఈ రాష్ట్ర రాజధాని కూడా వార్తలు నిలిచింది. ఈ రాష్ట్ర రాజధాని ఏంది? రాంచీ. ఇక మహారాష్ట్ర మీకు సింపుల్ గా ఐడియా ఉంటుంది, ముంబై క్యాపిటల్ సిటీ. జార్ఖండ్ క్యాపిటల్ సిటీ రాంచీ. మరి మీ ఇద్దరు మీటింగ్ అయిన ప్లేస్ ఏంటిది? రాంచీ 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 అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి స్పందనతోనే ఆయన దేశ రాజకీయాల్లో ఆయన పేరు మన ఈరోజు వినపడుతుంది. వాళ్ళని ప్రత్యక్షంగా మీటింగ్ కాకపోయినా కేసీఆర్ ఇంకొక ఆలోచన చేశాడు. ఈ దేశంలో ఏకైక మహిళా సీఎం మమతా బెనర్జీ. ఈ మమతా బెనర్జీ తోనే ఫోన్ సంభాషణ చేయడం జరిగింది. తమిళనాడు సీఎం స్టాలిన్ తో ఫోన్ సంభాషణ చేయడం జరిగింది. అందుకే మీకు ఇక్కడ రూలింగ్ పార్టీ చెప్తున్నా. వెస్ట్ బెంగాల్లో సీఎంగా పనిచేస్తున్న ఒక గ్రేట్ రికార్డు ఉన్న వ్యక్తి ఎవరంటే మమతా బెనర్జీ. ఈమె హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇటీవల 3వ సీఎం కావడం జరిగింది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి. 2011 నుంచి ఆమె సీఎంగా పనిచేయడం జరుగుతుందని చెప్పుకుంటాం. అనే వ్యక్తి మనం తీసుకున్నప్పుడు డిఎంకే పార్టీ నుంచి స్టాలిన్ సీఎంగా పనిచేస్తున్నాడు ప్రజెంట్. వీళ్ళ డాడీ చాలా గొప్ప వ్యక్తి, కరుణానిధి. ఈ కరుణానిధి వారసుడిగా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రజెంట్ వ్యక్తి ఎవరంటే స్టాలిన్. దీని ఒక డైలాగ్ చెప్పవచ్చు ఇక్కడ, తండ్రి కొడుకు సీఎంగా చెప్పవచ్చు. తండ్రి కరుణానిధి సీఎం, కొడుకు స్టాలిన్ కూడా సీఎంగా పనిచేస్తుందని చెప్పుకుంటాం. అంటే వెస్ట్ బెంగాల్ టీఎంసీ పార్టీ, తమిళనాడులో డిఎంకే పార్టీ, జార్ఖండ్లో జేఎంఎం పార్టీ, మహారాష్ట్రలో 3 పార్టీల కూటమని చెప్పుకుంటున్నాం. తెలంగాణకు వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాం. ఇదంతా ఏంటంటే ఒక కేసీఆర్ యొక్క పర్యటన నేపథ్యంలో ఒక జాతీయ అంశాలుగా దీన్ని ఫోకస్ చేస్తున్నాం. చివరిగా ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ప్రాంతీయ అంశాలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసినాం. ఒకటి అంతర్జాతీయ అంశాలు ఎలా ఉంటాయి, జాతీయ అంశాలు ఎలా ఉంటాయి. మనకు వర్ధమాన అంశాల్లో 3 కేటగిరీస్ అని చెప్పినాం కదా. దానిలో వన్ ఆఫ్ ది పార్ట్ ప్రాంతీయ అంశాలు. ఈ ప్రాంతీయ అంశాలు సంబంధించి ఎలా ఫోకస్ చేస్తారంటే, నువ్వు ఏ రాష్ట్రంలో ఎగ్జామ్ రాస్తున్నావో ఫస్ట్ ఆ రాష్ట్రం మీద నీకు గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రాబోతున్నాయి అన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల పైన నీకు ఒక కమాండింగ్ ఉండాలి. అంటే ఏ జిల్లాలో ఏదైనా హైలైట్ స్కీమ్ కానీ, ఏమైనా పర్సన్ కానీ, ఏమైనా సంఘటన కానీ, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏదో సంథింగ్ ఒక జిల్లా రాష్ట్రంలోనే హైలైట్ అయింది అనుకోండి, ఆ రాష్ట్రం జిల్లా పేరు మీకు ప్రాంతీయ అంశాల కింద ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు మీకు మేడారం జాతర. మేడారం జాతర అనేది ప్రాంతీయ అంశంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు ఈ ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి దాని ప్రాంతీయ అంశాలు బేస్ గా చదవాలి. మరి మేడారం జాతర అనగానే మీకు ఏ విధంగా ఫోకస్ చేస్తారంటే ఇది ఒక కల్చర్, ఒక ఫెస్టివల్, ఒక టూరిజం పరంగా కూడా చెప్పొచ్చు దీన్ని. మేడారం జాతర సంబంధించి ఇప్పుడు ఎందుకు హైలైట్ తెలిసిందంటే ఇటీవల మనం ఫిబ్రవరి మాసంలో ఈ ప్రోగ్రామ్ ఫోకస్ చేసినాం. మనం ఫిబ్రవరి మాసంలో మేడారం జాతర ఒక 4 days కాన్సెప్ట్. ఇది ఈ 4 days జరిగిన ఈ ప్రోగ్రామ్ సంబంధించి అతి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫిబ్రవరి 16, 17, 18, 19 అని చెప్పుకుంటాం 4 days. మేడారం జాతర ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతర సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే హిస్టారికల్ ప్లేస్. ఇది ఒక హిస్టరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కన్వర్ట్ చేస్తాడు. అందుకే మరీ చెప్తున్నాం మీ అందరికీ. అది ఫిబ్రవరి మంత్ 2022లో జరిగింది కాబట్టి కరెంట్ అఫైర్స్ కింద తీసుకోవాలి టాపిక్. మరి మేడారం జాతర అనేది ఒక తెలంగాణ కాదు, దేశానికి ఒక గుడ్ విల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ట్రైబల్ ఫెస్టివల్. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా దీని రికార్డు ఉంది. ఒక దేశమే కాదు, ఆసియా ఖండంలో కూడా దీన్ని వర్ణిస్తారు. ఆసియా ఖండంలోనే ఒక గ్రేట్ ట్రైబల్ ఫెస్టివల్ గా దీనికి గుడ్ విల్ ఉంది. మరి ఈ గిరిజన జాతర జరిగే ప్రదేశం ఏంటిది? మేడారం. నేను ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మన తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాల్లో ఈ మేడారం జాతర
ఏ జిల్లాలో ఉందంటాడు. ఆ జిల్లా ఇప్పుడు హైలైట్ అయింది న్యూస్లో. ఆ జిల్లా పేరు ఏంటిదంటే ములుగు. ఏ జిల్లా? ములుగు జిల్లా. ఈ భారతదేశంలో ఈ ట్రైబల్ ఫెస్టివల్ గా పిలువబడే జాతర వలన ఈ ములుగు అనే జిల్లా వార్తలకు వచ్చేసిందమ్మ. ఈ ములుగు జిల్లాలో జరిగే కార్యక్రమం ద్వారా తెలంగాణకు పబ్లిసిటీ అయింది, దేశం పబ్లిసిటీ అయింది. ముఖ్యంగా ఈ ట్రైబల్స్ ఫెస్టివల్లో జరిగే కార్యక్రమం 4 days. దీనిలో అతి కీలకమైన డేట్ ఎప్పుడంటే February 18th. జస్ట్ మీకు సజెషన్ చేస్తున్నాను. ఈ దేవతల పేరు అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఆ 4 దేవతల పేరు వినండి. జస్ట్ ఫస్ట్ ఎవరు వస్తారంటే పగిడిగిద్ద రాజు వస్తాడు. పగిడిగిద్ద రాజు తర్వాత మనకు గోవిందరాజు వస్తాడు. ఈ ఇద్దరితో పాటు February 16వ తారీఖున ఈ గద్దెలపైకి వచ్చే కీలకమైన దేవత ఎవరంటే సారలమ్మ. ఈ సారలమ్మ వచ్చే రోజు ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ గద్దెలపైకి వచ్చే దేవత పేరు అడిగినప్పుడు సారలమ్మను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ February 17 సాయంత్రం సమ్మకండమే ఈ గద్దెలపైకి రావడం జరుగుతుంది. మన భారతదేశంలోనే ఎలాంటి విగ్రహం లేకుండా హారతి లేకుండా నైవేద్యం లేకుండా ఒక కుంకుమ భరణి రూపంలో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. దానికి మన యొక్క భక్తులు అంటే ఎవరైతే ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయో మొక్కుల చెల్లింపు అంటామో వారు తమ యొక్క కానుకలు సమర్పించే రోజు 18వ తారీఖు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ దేవతలందరూ ఎప్పుడైతే గద్దెలపై చేరిన తర్వాత అక్కడ సందర్శించే ప్రజలందరూ కూడా ఈ రోజున మొక్కులు చెల్లించడం అనేది ఆనవాయితీ. దీనిలో మనం ప్రధానంగా తెలంగాణ ట్రెడిషన్ లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేవతలు సమర్పించే దాన్ని ఏమంటామంటే బంగారం అంటాం. ఆ బంగారం అంటే ఏంటంటే గోల్డ్ కాదు. ఇక్కడ బంగారం అంటే తెలంగాణ పరిభాషలో బెల్లం అంటాం. ఈ బెల్లాన్ని నైవేద్యంగా వాళ్ళకు ఆ దేవతలకు సమర్పించడం జరుగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ అమ్మ. మరి వేడుకలు ఎప్పుడు ముగింపైనాయి? 19వ తారీఖు. 16 నుంచి 19 వరకు జరిగే కార్యక్రమంలో వీరు తన ప్లేస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే ఈ దేవతలందరూ కూడా వనదేవతలు కాబట్టి వాళ్ళు చిలుకలగుట్ట, కన్నెపల్లి ఇలాంటి ప్రదేశం నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ గా ఆ ప్రదేశాలకు తీసుకుపోయే కార్యక్రమంతో ఇది ముగిసిపోతుంది గిరిజన జాతర. మరి తెలంగాణ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ రోజున ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఆ గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంట్ ఎనీథింగ్ ఇక్కడ 1,25,00,000 మంది అటెండ్ అయినట్టుగా మనకు సెన్సెస్ ఉంది. 1,25,00,000 మంది ఈ కార్యక్రమంలో జాతరలో పాల్గొన్నట్టుగా రికార్డు ఉంది. కాబట్టి దీన్ని మరో విధంగా కూడా చెప్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ కుంభమేళా. తెలంగాణ కుంభమేళకు పిలువబడే జాతర అంటే కూడా ఆన్సర్ ఏం చెప్పాలి? మేడారం గిరిజన జాతర. ఇది ఒక హైలైట్ నిలిచిన టాపిక్ ప్రాంతీయ అంశాలలో. ఇటీవల మన హైదరాబాద్ వార్తలు నిలబడ్డది. ఈ తెలంగాణ గుండె చప్పుడు అంటాము. తెలంగాణ రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఊహించలేము మనం. మరి నేను ఒక ఫోకస్ చేస్తున్న సందర్భంలో హైదరాబాద్ అనేది ఈ రోజున వార్తల్లో నిలబడ్డది కాబట్టి హైదరాబాద్ ఇటీవల ఏ సదస్సుకు నాయకత్వం వహించినా అడిగే ఛాన్స్ ఉంటుంది. దీని పేరేం పేరంటే బయో ఆసియా సదస్సు. ఈ బయో ఆసియా సదస్సు అనేది హైదరాబాద్ లో జరిగింది. ఇది 19వ బయో ఆసియా సదస్సు. 19వ బయో ఆసియా సదస్సును నేతృత్వం వహించిన నగరం ఏదంటే హైదరాబాద్. దీనిలో సుమారుగా 50 మంది పాల్గొన్నారు. ఫేమస్ పర్సన్స్, బిల్ గేట్స్ లాంటి వారు, కృష్ణయ్య లాంటి వారు, ఒక గ్రేట్ పర్సన్స్. 50 మంది ప్రముఖులు అని చెప్పుకుంటాం ఇక్కడ. ఈ 50 మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సదస్సు వలన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనా నుంచి మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం, ఎన్నో నూతన ఆవిష్కరణలు చేసినాం. మీరు ఒకసారి ఆలోచించండి విద్యార్థులారా. కరోనా అనేది రావడం ద్వారా మనిషిలో ఒక ఆలోచన విధానం మార్చబడ్డది. కరోనా రావడం ఏంది, దాని టీకాలు కనబెట్టడం ఏంది, దానికి సంబంధించి ఒక ఏజ్ గ్రూప్ తయారు చేయడం ఏంది, ఇవన్నీ మనకు వింతగా అనిపిస్తాయి. కానీ ఒకసారి మనం దాని ట్రాజెడీ తీసుకుంటే ఈ కరోనా ఎఫెక్ట్ వలన మనిషిలో మార్పు వచ్చేసింది. ఒక నూతన సమస్య ఏర్పడ్డప్పుడు సమస్య పరిష్కారం కనిపించబడ్డదని చెప్పుకుంటున్నాం బయో ఆసియా సదస్సు. కాబట్టి ఇది ఒక ప్రస్తావన చేయబడ్డ సందర్భం. కాబట్టి బయో ఆసియా సందర్భంగా అనేక మేధావులు ఈ ఫార్మా కంపెనీల గురించి,
కరోనా ఆవిషణ గురించి వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే కేటీఆర్. దీనిలో ఒక ముఖ్యమైన చీఫ్ గెస్ట్ ఎవరంటే బిల్ గేట్స్. ఈ బిల్ గేట్స్ అనే వ్యక్తి అమెరికా దేశం చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, వ్యవస్థాపకుడు అని చెప్పుకుంటాం. ఇది ప్రాంతీయ అంశమే, కానీ దీనికి ఇంటర్నేషనల్ రిలేషన్ ఉంది కదా. జరిగింది హైదరాబాద్ దేని కిందకి వస్తుంది? ప్రాంతీయ అంశం. కానీ దీని వలన, ఈ సదస్సు వలన అంతర్జాతీయ సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ వార్తలు నిలిచారు. ఇది మీకు ఈరోజు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనే దానికి నా వంతుగా ప్రయత్నం చేయడం జరిగింది. గుడ్ నేమ్ లక్ష్మారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ. మరి ఈరోజు మాకు స్పెషల్ టైం చెప్తున్న సాయి ప్రజ్ఞ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.